హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమం. ఈరోజు వచ్చేసి చిన్నపిల్లలకి అంటే 3 సంవత్సరాల పాపకి బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. లెహంగా మీదకి దాని కటింగ్ స్టిచ్చింగ్ చూసేయండి. చిన్నపిల్ల కాబట్టి బ్లౌజ్కి వచ్చేసి కంఫర్ట్ వర్క్ అయితే ఇచ్చారండి. బ్లౌజ్ కంఫర్ట్ వర్క్ వేయించినా వేయకపోయినా ఒకే రకంగా స్టిచ్ చేసుకునేటట్టుగా నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. దానికోసం ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఎదురుండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ కట్ చేసేది ఫ్రంట్ నెక్ అనమాట. అందుకని ఫోల్డింగ్ అయితే ఉండాలి. ఫ్రంట్ నెక్కి ఓపెన్ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఫోల్డింగ్ కళ్ళు అయితే వేసుకున్నాను. ఫస్ట్ మనకు కావాల్సింది కింద ఉన్న ఫ్రిల్స్ కాకుండా దాన్ని మెయిన్ పొడవు అయితే చూసుకోవాలి. కానీ ఫ్రిల్స్ ఏం లేకుండా డైరెక్ట్ పెట్టుకోవాలంటే మీరు బ్లౌజ్ ఎలా ఉందో పొడవు సేమ్ అలా పొడవు నేను వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. పైన ఖర్చుకి కింద ఖర్చుకి వదులుకొని పెట్టుకోవాలండి మెయిన్ పొడవు అనేది. తర్వాత ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి నడుము దగ్గర కూడా చూసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి ఖర్చు అనేది. ఎందుకంటే కొంచెం బొద్దుగా అంటే కొంచెం పెరిగినా కూడా పనికొచ్చే విధంగా అయితే పెట్టుకోండి. చూడండి తర్వాత ఎంత ఉందో మొత్తం అయితే తర్వాత టేప్ తీసుకొని మన ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం గీసిన దగ్గరికి ఎంత వచ్చిందో చూసుకొని పైన పైన ఫోల్డింగ్ కాడి నుంచి మొత్తం ఇలా బాక్స్ లాగా అయితే ఒకే లెవెల్ అయితే గీసేసుకోండి టేప్ తోటి నీట్గా. గీసుకున్నాక ఇటు సంఖ వైపు అయితే మనం డ్రా చేసుకోవాలి. సంఖ పొడవు కూడా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలండి. కింద ఖర్చులకి పైన సంఖ దగ్గర చూడండి, నేను కుట్టిన కుట్టు దగ్గరికి కన్నా ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చు కింద పైన. అప్పుడే కరెక్ట్గా వస్తుంది పిల్లలకు బ్లౌజ్ అనేది. అది ప్రకారం అయితే ఇలా కుట్టుకోవాలి. లేదంటే టేప్ కొలతలు అయితే పిల్లలకైతే నెక్ వచ్చేసి మొత్తం షోల్డర్ వచ్చేసి 5 పెట్టుకోవాలండి. 5 2 అయితే పిల్లలకి నెక్ కల్లి 3 అయితే షోల్డర్ పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి మెడ కింద వైపు అయితే 4 అయితే సరిపోయిద్ది ఎవరికైనా. నేను చూడండి షోల్డర్ దగ్గర 5 దగ్గర డ్రా చేశాను కదా, 5 కానీ కిందకి కూడా 5 అంటే సంకడౌన్ వచ్చేసి 5 పెట్టుకోవాలి పిల్లలకు కూడా. చూడండి అలా మధ్యలో అయితే 1 డాట్ పెట్టుకొని 1 ఇంచ్ అయితే రౌండ్ గీసుకోండి, అంటే సర్కిల్ లాగా నేను వీడియోలో చూపించిన విధంగా సంకడౌన్ కోసం. తర్వాత మనం ఎలా గీసామో సేమ్ అలాగే కటింగ్ అయితే చేసేసుకోండి. మెడ అయితే కట్ చేయకూడదండి, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి వర్క్ ఎలా ఉందో సేమ్ అలాగా మనం నెక్ తిప్పేసుకోవాలి. అందుకని నెక్ వైపు అయితే కట్ చేసుకోకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇలా కట్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే తీసుకోవాలి. కాకపోతే నెక్ వైపు వేయాలి, సంక ఇటు సైడ్ వేయాలన్నమాట. నెక్ వైపు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే కాజా పట్టి ఉక్సుల పట్టీలు వస్తాయి వెనక పార్ట్కి. అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకుంటున్నాను. చూడండి ఓపెన్స్ కల్లి వేసుకోవాలి. ఓపెన్స్ కల్లి నెక్ వేయాలి. ఇలా ఇటు సైడ్ అయితే నేను సంక వేసాను. చూడండి ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. వెనక నెక్ వచ్చేసి నేను 4 అయితే పెడుతున్నాను. చెప్పాను కదా చిన్నపిల్లలకి 4 సరిపోయిద్ది. సన్నగా ఉంటే అసలు 3.5 సరిపోయిద్దండి. కొంచెం బొద్దుకున్న వాళ్ళకి 4. సంక డౌన్ వచ్చేసి 4.5 5 పెట్టుకోండి, ఫ్రీగా ఉండిద్ది చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే. ఇటు సంక కాడి నుంచి షోల్డర్ అయితే 3 దగ్గర డ్రా చేసి 3 కాడి నుంచి కిందకి 4 అయితే నేను నెక్ అయితే డ్రా చేస్తున్నాను. బ్యాక్ నెక్ అయితే నేను కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే బ్యాక్ నెక్కి వర్క్ ఏం లేదు, అందుకని కట్ చేసి వేసుకోవచ్చు. మీకు ఎక్కువ అనిపిస్తే తగ్గించేసుకోండి, అంటే పిల్లలను బట్టి అయితే మనం కట్ చేసుకోవాలండి. సన్నగా ఉంటేనేమో 3.5 సరిపోయిద్ది. ఎడల్పు వచ్చేసి కూడా మనకి 3 అయితే సరిపోయిద్ది మామూలు సన్నగా ఉన్న పిల్లలకి. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే నెక్ వైపు అయితే 3.5 అయితే పెట్టుకోండి. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. కొంచెం ఎక్కువ అయినా పర్లేదు, థ్రెడ్స్ పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు కదా, తర్వాత అయినా బాగుండిద్ది. కొంచెం బొద్దుగా అయినప్పుడు మన నెక్ చిన్నదైతే వాళ్ళకి సరిపోదండి, ఫ్రీగా ఉండదు, కొంచెం పెక్కు వచ్చినట్టు ఉండిద్ది. అందుకని నేను ఎక్కువ పెడుతున్నాను. కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు ఒకళ్ళు జారిపోయిద్ది అనుకుంటే. చూడండి మొత్తం మనం ఎలా గీసామో సేమ్ అలా అయితే యాజ్ ఈజీగా అయితే కట్ చేసేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఫ్రంట్ అను బ్యాక్ అయితే 2 కట్ చేసాం కదా, ఇది వచ్చేసి బాడీ పొడవేనండి. దానికి కింద అయితే కుర్చీ అయితే వస్తుంది. ఆ కుర్చీ పొడవు మనం విడిగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ముక్కను తీసుకొని మనం చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకొని నెక్ వైపు నెక్ వేసి దానికన్నా కొంచెం ఎక్కువ అయితే కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి మెయిన్ ముక్కని. చూడండి అలాగా, ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా చేసుకుంటే మనం కుట్టడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది కొత్త వాళ్ళకి ఎప్పుడైనా సరే. తర్వాత ఫోల్డింగ్ సేమ్ అదే రకంగా కొంచెం ఎక్కువ లోపలికి ఫోల్డింగ్ వేసి వెనక పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అలాగే తీసేసుకోండి. నెక్ అటు సైడ్ వేసుకొని చూడండి నీడిలో చూపించిన విధంగా. కావాలంటే మీరు ఇటు సైడ్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇటుగా ఓపెన్స్ కల్లి ఓపెన్ వేసి కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను అటు సైడ్ వేసాను, నా చెయ్యి వాలుగా ఉందని. అటు కట్ చేసుకొని కావాలని మళ్ళీ ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. నెక్ వైపు అయితే మాత్రం నెక్ కట్ చేయకూడదు, సంక అయితే కొంచెం కట్ చేయాలి దానికన్నా ఎక్కువ. చూడండి నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది హ్యాండ్స్ కదా. హ్యాండ్స్ని అయితే మనం
బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి, మామూలు బుట్ట హ్యాండ్స్. దానికోసం ఫోల్డింగ్ అయితే ఇది చూడండి, ఇది ఇలా ఫోల్డ్ చేశాను, మధ్యలో కట్ చేస్తే 2 హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. హ్యాండ్ పైకి బుట్ట వస్తుంది, కింద అయితే అద్దు వచ్చింది అనమాట. ఆ పొడవు అయితే సరిపోద్ది. మనం పొడవు చూసుకొని చూడండి, పొడవు చూసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. కటింగ్ ఏం పెద్ద ఉండదండి. తర్వాత అంచు కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసరికి మేమైతే వర్క్ దాని మీద బాగుండదని చెప్పేసి మేము కింద బార్డర్ కలర్ అయితే క్లాత్ తీసుకొని దాని మీద అయితే ఆ పట్టు మీద అయితే మేము వర్క్ వేయించాం. ఇప్పుడు అంటే వాళ్ళు ఇచ్చిన బార్డర్ వేసుకుంటేనే మనకి లుక్ అనేది బాగుండిద్ది, అందుకని చెప్పేసి ఆ బార్డర్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్కి యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం కొలతల ప్రకారం. లైనింగ్ బుట్ట హ్యాండ్స్ లాగే ఏం కట్ చేయరండి, మామూలు హ్యాండ్స్ లాగే కట్ చేస్తారు. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే 4 మడతల మీద అయితే వేసేసుకోండి 2 హ్యాండ్స్కి. హ్యాండ్స్కి చాలా రకాల బుట్ట అయితే పెట్టుకోవచ్చండి. నేను పెట్టే బుట్ట ఈ రకం అనమాట. దానికోసం హ్యాండ్ లోపల బుట్ట ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. మన హ్యాండ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ అంతే కట్ చేసుకోవాలి. చూడండి కింద ఖర్చులకి ఖర్చు దగ్గర నుంచి పైన వాళ్ళ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అక్కడ దాకా ఒక లైన్ అయితే డ్రా చేయండి. చూడండి నేను వీడియోలు చూపించిన విధంగా ఖర్చుతో సహా. తర్వాత ఖర్చు అంటే వాళ్ళ లూజ్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడి నుంచి పైకి ఖర్చు ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. చూడండి అలా లైన్ డ్రా చేశాక పైనుంచి కింద మనం ఖర్చుల దగ్గర గీసిన గీత దగ్గరికి అయితే ఇలా కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనకు గీసిన విధంగా అయితే కట్ చేసేసుకోండి ఖర్చుతో సహా. చూడండి అలాగా మనం ఫ్రంట్ కట్ చేసాం, బ్యాక్ కట్ చేసాం, హ్యాండ్స్ కట్ చేసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది కింద కుర్చింది కదా, ఆ కుర్చీలకు కావాల్సిన క్లాత్ అనమాట. అది ఎంత పొడవు ఉందో చూసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి, ఎందుకంటే ఖర్చులకి పెట్టుకోవాలన్నమాట. ఇది పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. టేప్ తీసుకొని ఫస్ట్ మనం టేప్ తీసుకొని దాన్ని పొడవు చూస్తే మనకు పొడవు వచ్చేసి 4 అయితే వచ్చింది. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా అట్లా చూసుకోవాలన్నమాట. పొడవు వచ్చేసి 4 వచ్చింది కదా, నేనైతే 5 తీసుకున్నాను. 5 వచ్చేసి లైనింగ్ అయితే ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఉందన్నమాట. ఇది 5 దగ్గర అయితే లైన్ డ్రా చేసుకొని చివరి వరకు అయితే అలాగే లైన్ డ్రా చేసుకోవాలి. ఒకే లెవెల్ రావాలి కాబట్టి కూర్చొనేది మొత్తం అలా మార్క్ పెట్టుకుంటూ టేప్ తీసుకొని 5 దగ్గరికి అయితే ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి. దాని మీదే కటింగ్ అయితే చేసేసుకోండి అనమాట. కట్ చేసుకున్నాక ఇటు పక్క ఓపెన్ చేస్తే అవి 2 ముక్కలు అయితే, అంటే ఇంకొంచెం మీకు ఇంకా కుచ్చు ఎక్కువ కావాలనుకుంటే పిల్లకి కింద పక్క ఇంకా క్లాత్ ఎక్కువ కట్ చేసుకోండి. సేమ్ ఇలాగే అంటే ఇంకొక ముక్క కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి నేనైతే మెయిన్ ముక్క కూడా సేమ్ అలాగే 5 ఇంచులు అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు, అంటే ఫ్రిల్స్ మనం ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అంత క్లాత్ అయితే మన దగ్గర ఎంత క్లాత్ మిగిలితే అంత క్లాత్ పెట్టేసేసుకోండి. నేనైతే ఇప్పుడు కటింగ్ అయితే చేసేసాను మొత్తం. చూడండి కింద కుచ్చుతో సహా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. స్టిచ్చింగ్లో ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ రైట్ సైడ్న మనం ఇలా తీసుకొని రైట్ సైడ్న మనం లైనింగ్ ముక్కని ఇలా వేసి దాన్ని రివర్స్ చేయాలన్నమాట. అంటే వెనక్కి తిప్పాలి. చూడండి నీడిలో చూపించిన విధంగా అలా వెనక్కి తిప్పి ఇప్పుడు మనకి వర్క్ అనేది రాంగ్ సైడ్ వస్తుంది చూడండి. లేదంటే మీరు ఇలాగే వేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మధ్యలో అంటే నెక్కు మడత పెడతాం కదా, ఆ మడత దగ్గర అటు ఇటు కదలకుండా మెయిన్ ముక్కని లైనింగ్ ముక్కని ఇలా అయితే జాయిన్ చేసుకోండి. లేదు మీరు కావాలంటే పిన్స్ అని పెట్టుకోవచ్చు కదలకుండా ఉండటం కోసం. నెక్ అనేది మీరు ఎలా కుట్టినా కానీ నెక్ అనేది పర్ఫెక్ట్ రావాలి. తర్వాత దాని పక్కనే వర్క్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి ఒకే లెవెల్లో. తర్వాత అలా కుట్టినాక మనకు పాదం ఖర్చుతో అయితే కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం లోపలికి కాకుండా ఒక పాదం ఖర్చుతో కట్ చేసుకోండి నీట్గా. తర్వాత కట్ చేసుకున్నాక మనం రౌండ్ తిరగడం కోసం టక్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి నేను ఇల్లు చూపించిన విధంగా టక్స్ అయితే పెట్టుకొని రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేసి అప్పుడు ఒక కుట్టే తీసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోకపోతే మనకి నెక్ అనేది ఉగ్గొచ్చిద్ది, నీట్గా రాదు నీట్గా. అందుకని చెప్పేసి అలా టక్స్ పెట్టుకొని ఇలా తిప్పి కుట్టేస్తే నీట్గా వచ్చింది అనమాట నెక్కు. ఇప్పుడు నేను వర్క్ వేయించాను కాబట్టి ఇలా నెక్కు కుట్టి తిప్పేస్తున్నాను కదా. వర్క్ లేకపోయినా కానీ మీరు ముందు నేను ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసినట్టు మెడ అలా కట్ చేసుకొని తిప్పేసుకోవచ్చండి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి నీట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు లైనింగ్కి మెయిన్ ముక్కకైతే మొత్తం అయితే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా అంటించేసుకోవాలి, అంటే కుట్టుకోవాలన్నమాట. మొత్తం లైనింగ్కి మెయిన్ ముక్కనైతే కుట్టేసుకోండి. తర్వాత ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మొత్తం కూడా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినాక మీకు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మామూలుగా అయితే వర్క్ లేకపోతే ఇక్కడ మనం మధ్యలో డాట్స్ అయితే వేసుకోవాలి. వర్క్ ఉంది కాబట్టి డాట్స్ అయితే వేయట్లేదు అనమాట. ఇప్పుడు చూడండి మెయిన్ ముక్కను అడుగునేసి లైనింగ్ ముక్కని ఇలా నెక్ వైపు ఇలా వేసుకొని లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఇది పలక నెక్ కాబట్టి నేను వీడియోలో చూపించిన విధంగా అలా కుట్టి
ఖర్చు అనేది కట్ చేశాక కోణం తిరగడం కోసం అక్కడైతే ఒక టక్స్ అయితే పెట్టుకొని ఇలా రివర్స్ చేసి పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. కావాలంటే మీరు లేస్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ కోసం నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ముక్కకి లైనింగ్ ముక్కకి అయితే మొత్తం జాయింట్ చేసి కట్ చేశాక ఇప్పుడు మనం అటు సైడ్ది, ఇది లెఫ్ట్ సైడ్ది కాబట్టి అటుపక్క ఉక్సులు పట్టి అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసి, అంటే లోపలికి ఇది లైనింగ్ లోపలికి అనమాట, లోపలికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ అప్పుడు మనం ఖచ్చితంగా రఫ్ అనేది లాగాలి. తర్వాత షోల్డర్ చక్కగా ఒక డాట్ అయితే వేసుకోండి మధ్యలోకి, చివరి దాకా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్లోని కాజా ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు కాజా పట్టి అయితే అలా కుట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. రెండో పక్క కుట్టుకోకూడదండి. ఇందాక నెక్ అటు సైడ్ కుట్టాం కదా, ఇప్పుడు ఈ సైడ్ కుట్టాలన్నమాట. చూడండి నీడిలో చూపించిన విధంగా కుట్టి ఇందాక ఎలా చేసామో సేమ్ అలాగే మొత్తం తిప్పేశాక ఇప్పుడు కాజా పట్టి అనేది ఇందాక మనం లోపలికి మడిచాం కదా, కాజా పట్టి అనేది పైకి మడవాలన్నమాట. చూడండి ఇది రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ పైకి ఇలా ఫస్ట్ రఫ్ లాక్కుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చివరి దాకా. తర్వాత రెండోది కూడా సేమ్ అలాగే ఒక స్టిచ్ అయితే వేసాక మధ్యలో దీనికి కూడా చూడండి నీడిలో చూపించిన విధంగా షోల్డర్ చక్కగా అయితే ఒక డాట్ అయితే వేసుకోవాలి. అప్పుడు కాజా పట్టి ఉక్స పట్టి రెండు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు వీటిని మనం ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేయాలి. షోల్డర్లు రైట్ సైడ్ వేసి ఫ్రంట్ పార్ట్ని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇవి రాంగ్ సైడ్ వేసి రెండు రైట్ సైడ్కి వచ్చేటట్టుగా రాంగ్ సైడ్ని అయితే స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెక్ వైపు అయితే రఫ్ లాగాలన్నమాట. అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. చూడండి అర్థం కాకపోతే ఎవరన్నా అడగండి, నేను కామెంట్లో చెప్తాను. సరేనా ఫ్రెండ్స్, ఇలా రెండు స్టిచ్లు వేసాక మనకి ఫ్రంట్ పార్ట్ అయితే షోల్డర్లు అయితే జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కుట్టుకుందాం. హ్యాండ్స్ కోసం నేను ఇందాక కట్ చేసిన మెయిన్ ముక్కనైతే ఇలా సపరేట్ చేసేస్తున్నాను అనమాట. చూడండి అలా ఒకటైతే వచ్చింది కదా. మెయిన్ ముక్కను తీసుకొని నీడిలో చూపించిన విధంగా కొంచెం అయితే ఖర్చుకు వదిలిపెట్టి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఒక 5-6 అయితే పెట్టుకోండి. మీకు ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోండి. తర్వాత అది రైట్ సైడ్నే పెట్టి ఇప్పుడు మన కింద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్న నేను వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఒక పాదం ఖర్చు మీద. చూడండి అలాగా స్టిచ్ చేశాక దాన్ని రివర్స్ చేసి పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి నీట్గా ఉండటం కోసం. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత మీరు కింద పక్క ఫ్రిల్స్ పెట్టాం కదా, పైన జరగకుండా ఉండటం కోసం పైకి కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. నేను కింద ఏ పక్కకు పెట్టాను ఫ్రిల్స్ సేమ్ అదే పక్కకు అయితే పెడుతున్నాను. లేదు మీకు హైట్ అంటే బాగా ఎత్తుగా కావాలనుకుంటే ఇటు పక్కకు పెట్టుకోండి, అప్పుడు హైట్ అనేది వస్తుంది బుట్ట అనేది. నేనైతే వాళ్ళు ఇలా అడిగారు కాబట్టి నేను ఇలా పెడుతున్నాను. ఇప్పుడు కుట్టిన దాన్ని రైట్ సైడ్ వేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్ ఉంటుంది కదా, దాని మీద అంటే లైనింగ్ దానిపైన రైట్ మీద వేసేసి మనం ఇలా కుట్టయితే వేసుకోవాలి ఒక పాదం ఖర్చు మీద. అప్పుడు రివర్స్ చేస్తే అది అడుక్కుపోయిద్ది అనమాట. దాన్ని రివర్స్ చేసి పైనకైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత దానికి లైనింగ్కి అయితే హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకోండి. కావాలంటే మీరు లైనింగ్ అటు నుంచి జాయిన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం అటు నుంచి జాయిన్ చేస్తే లైనింగ్ మీద జాయిన్ చేస్తే కుచ్చులు అనేవి గజిబిజిగా వస్తాయి, కొంచెం అటు ఇటుగా నీట్గా రావు. పైనుంచి జాయిన్ చేస్తే మనకు కనిపిస్తాయి కాబట్టి కుచ్చు మీద అంటే ఆ ఫ్రిల్స్ మీద నీట్గా అయితే మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇప్పుడు రివర్స్ చేసి మనం హ్యాండ్ అయితే కట్ చేసేసుకోండి. చూడండి హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రెండు హ్యాండ్స్ సేమ్ అలాగే రెడీ చేసుకొని ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా సెంటర్కి ఒక టక్స్ అయితే పెట్టుకొని ఆ టక్స్ పెట్టింది షోల్డర్ చక్కగా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోండి. అదే అండి మెయిన్. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. ఆ టక్స్ అనేది షోల్డర్ చక్కగా వచ్చేటట్టు చూసుకోండి. లేదంటే మీకు ఆ టక్స్ దగ్గర నుంచి ఇటొక్క కుట్టు అటొక్క కుట్టు అయితే వేసేసుకోండి, అప్పుడు ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు హ్యాండ్ అయితే స్టిచ్ చేసాం కదా, రెండు స్టిచ్లు అయితే వేసేసుకోండి. తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసేసుకోండి. చూడండి నీడిలో చూపించిన విధంగా రెండు జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు మనం వాళ్ళ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని దాని ప్రకారం అయితే మనం కొలతలు అయితే పెట్టుకొని రెండు పక్కలైతే స్టిచ్ అయితే వేసేసుకోండి. అంతే, చాలా అంటే చాలా ఈజీ. చూడండి రెండు కుట్టినాక కింద అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే అటుపక్క ఇటుపక్క జాయింట్ చేశాకే మనం కింద ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ముందే ఫ్రిల్స్ పెట్టుకొని మనం కుట్టుకోకూడదండి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. చూడండి దాని కొలతలు అది ఎక్కడ దాకా ఉందో దానికన్నా కొంచెం లూజే పెట్టుకోండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఒక లూజ్ అయినా ఏం కాదు కానీ బిర్ర అయితే ఓర్చుకోరు, అంటే ఒప్పుకోరు అనమాట. అందుకని తర్వాత 3-4 స్టిచ్లు అయితే వేసేసుకొని చూడండి మొత్తం అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు జాయిన్ చేశాక ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. కింద మనము
చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. దానికోసం మనం ముందే కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, దానికి లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను. కొంతమంది డైరెక్ట్గానే అప్పటితో పెట్టుకుంటారండి. అప్పటితో డైరెక్ట్ పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ పీసులు పీసులు పోయి పాడైపోయిద్ది. అందుకని మనం నీట్గా ఉండటం కోసం ఇలా లైనింగ్ అయితే పెడుతున్నాను. లైనింగ్ ఒక పక్క కుట్టేసి తిప్పేయటమే అనమాట. నేను వీడియోలో చూపించిన విధంగా తిప్పేసి పైన ఒక కుట్టేసుకోండి. తర్వాత ఇటు సైడ్ అంటే అటు సైడ్ కుట్టేసాం కాబట్టి ఇటు సైడ్ కూడా కదలకుండా ఉండటం కోసం ఒక స్టిచ్ అయితే వేసుకోండి. లైనింగ్ని మెయిన్ ముక్కను కలుపుతూ ఒక కుట్టు అయితే వేసుకున్నాను అనుకో, మీరు ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉండిద్ది అనమాట, కదలకుండా క్లాత్ అనేది. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత అటు చివర ఇటు చివర అయితే మీరు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అంచులు అయితే కుట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే నీట్గా ఉండిద్ది, లేకపోతే మళ్ళీ ముందే కుట్టకపోతే మనకి నీట్గా రాదనమాట. చూడండి అలా కుట్టాక బ్లౌజ్ తీసుకొని కాజా పట్టు ఉండేది కదా, కాజా పట్టు కింద పక్కన చూడండి రైట్ సైడ్ అంటే జాకెట్ని రైట్ సైడ్ వేసి మనం కుట్టేదాన్ని కూడా రైట్ సైడ్ వేసి రాంగ్ సైడ్న మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఇలా డైరెక్ట్గా బాడీ మీద పెట్టలేము అనుకుంటే విడిగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత జాయిన్ చేసుకోండి. అప్పుడు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉండిద్ది మన లంగాకి స్టిచ్ చేసుకునే విధంగా. చూడండి నేను ఆల్రెడీ లంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లింక్ అనేది దీని కింద పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ మొత్తం అయితే పెట్టుకొని తర్వాత తిప్పేసి పైన అయితే ఒక స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉండిద్ది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.